పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ ఎంపీ రఘునందనరావు విద్యార్థులకు సూచించారు. మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తమ ఇంటికి ప్లాస్టిక్ రాకుండా విద్యార్థులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రకృతిని పర్యావరణాన్ని మీరందరూ కూడా కాపాడాలి. అది కాపాడాలంటే మొట్టమొదట మీరు చెప్పింది ఇందాక దాంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ అని కొన్ని కార్యక్రమాలను ఇందాక విద్యార్థులు బాల శాస్త్రవేత్తలు చేసినారని రాజిరెడ్డి గారు చెప్పినారు. వచ్చిన వేస్ట్ ని ఎట్లా తీసేద్దాం అనేది ఒక అంశం అయితే, ప్లాస్టిక్ ని మన ఇంటికి రాకుండా ఎట్లా చూడాలనేది ఇంకొక అంశంగా మీరందరూ కూడా చూడాలి. 6th, 7th, 8th, 9th, 10th కి వచ్చిండ్రు. ఇంకో 2 సంవత్సరాలు అయితే మీరే ఓటు హక్కు, ఈ దేశ భవిష్యత్తు నిర్ధారించాల్సినటువంటి పిల్లలు. అందుకని దయచేసి నాదొక విజ్ఞప్తి మీ అందరితోటి, నేను ప్లాస్టిక్ వాడను, మా ఇంటికి ప్లాస్టిక్ రానివ్వనని మీరందరూ కూడా శపథం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాలు ప్లాస్టికే, కూరగాయలు ప్లాస్టికే, అమ్మ మటన్ తీసుకురమ్మంటే ఆదివారం కూడా ప్లాస్టిక్ అట్లే వస్తుంది, నల్ల కవర్లు వస్తాయి, కట్టి బయట పడేస్తా ఉన్నాం. కానీ ఈ నల్ల కవర్ డిస్పోజ్ కాకుండా పర్యావరణానికి ఎంత నష్టం చేస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న మార్కెట్కి పోయి ఆదివారం మటన్ తీసుకురమ్మంటే మాకు స్టీల్ డబ్బా ఇస్తే మేము ఆ స్టీల్ డబ్బా పట్టుకుపోయి మటన్ తీసుకొచ్చేటోళ్ళం. ఇప్పుడు డబ్బాలు లేవు. గేట్ లోపలనే మోటార్ సైకిల్ ఆన్ చేయాలి, లోపలనే కిక్ కొట్టాలి, పోయి షాప్ దగ్గర నిలబడాలి. ఆయన ఒక కవర్ లో పెడతాడు, ఇంకో కవర్ వేస్తాడు, ఇస్తాడు. పోయి దానికి కావాల్సినటువంటి కొత్తిమీరను కరివేపాకు కొనుకొస్తే ఇంకో ప్లాస్టిక్ కవర్ లో పెట్టుకురావాలి. వచ్చిన ఈ ప్లాస్టిక్ అంతా అమ్మ కూర వండినాక చెత్త అంతా కట్టి కిటికీలకి వెళ్ళి బయట వేస్తుంది. ఎందుకంటే మా ఇల్లు బాగుందా, ఇంట్లో నీట్నెస్ వచ్చిందా, చాలా పక్కింటోడు ఏదైనా రోడ్డు మీద పడేసేయని పడేస్తుంది. అవునా? అది పోయి మోర్లో పడుతుంది, మోర్లోంచి పోయి ఊరవతలికి పోతుంది, ఊరవతలు ఉన్న చెరువులు అవన్నీ పేరుకొని పోతాయి. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ డిస్టర్బింగ్ ద ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. ప్రకృతి పర్యావరణం బాగా లేకపోతే మనకు వచ్చేటువంటి వ్యాధులు, ఇబ్బందులన్నిటి భవిష్యత్తులో మనల్ని బాగా ఇబ్బంది పెడతాయి. సార్ ఏం పని లేదు, ఢిల్లీకి వెళ్ళొచ్చి మమ్మల్ని ప్లాస్టిక్ వాడొద్దని చెప్తున్నాడు, కుండలలో నీళ్లు ఎట్లా తాగుతాం, ప్లాస్టిక్ ఎంత మంచిగా ఉంది, ఇట్లా తాగి ఇట్లా వారేస్తే అయిపోయాయి కదా. బస్సు కిటికీలోంచి ప్లాస్టిక్ బాటిల్ బయట వారేయాలి, మంచినీళ్ళ కవర్ ఇటు తాగి అటు పడేసేయాలి, అంతేనా?